అల్లూరి సీతారామరాజు జిల్లాలో అభివృద్ది పనులకు సంబంధించి ఈ నెలలో జరిగిన ముఖ్యాంశాల సమాహారం. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం కొమ్మంగి పంచాయతీలో 80 లక్షల రూపాయలతో 2 జేఎస్బీ రహదారుల నిర్మాణానికి పాడేరు శాసనసభ్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అరకు పార్లమెంటు నియోజకవర్గం సమన్వయకర్త కె. భాగ్యలక్ష్మి శంకుస్థాపన చేశారు. కొమ్మంగి పంచాయతీ కిక్కిసలబంద గ్రామం నుండి లుబ్బగుంట వరకు 40 లక్షలతోనూ, కిక్కిసలబంద గ్రామం నుండి జర్రిగెడ్డ వరకు మరో 40 లక్షలతోనూ ఈ 2 రహదారుల నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేసి శిలాఫలకాలను ఆవిష్కరించారు. ప్రముఖ శైవక్షేత్రం మత్స్యగుండం మహాశివరాత్రి మహోత్సవానికి అధికారులు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సబ్ కలెక్టర్ కార్యాలయం పరిపాలనాధికారి టి. చక్రవర్తి అన్నారు. మార్చి 7, 8, 9 తేదీల్లో మత్స్యగుండం శివరాత్రి మహోత్సవం జరుగుతుందని అన్నారు. సబ్ కలెక్టర్ దాత్రిరెడ్డి ఆదేశాల మేరకు మత్స్యగుండం ఉత్సవ కమిటీ, ఆలయ కమిటీ, వివిధ శాఖల అధికారులతో మహాశివరాత్రి మహోత్సవం నిర్వహణపై సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. మహాశివరాత్రి జాతరకు వచ్చే సందర్శకులకు తాగునీటి సదుపాయాలు కల్పించాలని గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులను ఆదేశించారు. ఆలయ ప్రాంగణంలో నిత్యం పారిశుద్ధ్యం పనులు నిర్వహించాలని పంచాయతీ అధికారులకు సూచించారు. విద్యుత్ అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని ట్రాన్స్కో అధికారులకు చెప్పారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. 3 రోజులు భక్తులకు రవాణా సౌకర్యం కల్పించాలని, 15 బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. అగ్ని ప్రమాద నివారణ పరికరాలు ఏర్పాటు చేయాలని ఫైర్ అధికారులకు సూచించారు. చింతలవీధి కూడలి నుండి మఠం గ్రామం వరకు ప్రధాన రహదారి మరమ్మతులు చేయాలని కమిటీ సభ్యులు కోరగా రహదారులు, భవనాల శాఖ అధికారులకు సూచించారు. ఆలయ ప్రాంగణంలో రోడ్డుకి 3 అడుగుల దూరంలో దుకాణాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ కె. అప్పారావు, సభ్యులు గొండు సీతారాములు పర్యటించారు. ముందుగా మోదకొండమ్మ అమ్మవారిని దర్శించుకుని స్థానిక కాఫీ హౌస్లో ఏర్పాటు చేసిన సభా వేదికకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు బాలల హక్కులు, బాల్య వివాహంపై విద్యార్థులతో ముచ్చటించి బాల్య వివాహంపై అవగాహన కల్పించారు. బాల్య వివాహాలు నివారణ చేయడమే లక్ష్యంగా ఈ కమిషన్ బాలబాలికలకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తుందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బేటీ బచావో, బేటీ పడావో, మహిళల హక్కులు, వారి భవిష్యత్తు ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలో, బాల్య వివాహాలు ఏ విధంగా నివారించాలో వివరించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఐసీడీఎస్ పీడీ సూర్యలక్ష్మి అధ్యక్షత వహించారు. విద్యార్థినులను ఉద్దేశించి వారి భవిష్యత్తులో మంచి చదువులు చదవాలని, ఉన్నత స్థాయిలో ఎదగాలని, బాల్య వివాహాలు చేసుకోవద్దని, సమాజానికి భావితరాలు మార్పు తెచ్చే విధంగా కృషి చేయాలని వక్తలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు కె. భాగ్యలక్ష్మి, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి. అభిషేక్, ఏఎస్పీ దిరాజ్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జమాల్ బాషా, గిరిజన సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు ఐ. కొండలరావు పాల్గొని బాల్య వివాహాల నివారణకు విద్యార్థినులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఆర్థిక అక్షరాస్యతపై ప్రజలను చైతన్యవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ భావన వశిష్ఠ అన్నారు. ఆమె కార్యాలయంలో ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు. గత నెల 27వ తేదీన హుకుంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమం నిర్వహించి బ్యాంకింగ్ కార్యకలాపాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తామని ఎల్డీఎం ఎన్. రవితేజ వివరించారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తామని అన్నారు. పోలింగ్ కేంద్రాలకు విద్యుత్, మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయాలు వంటి కనీస వసతులను సమకూర్చాలని జాయింట్ కలెక్టర్ భావన వశిష్ఠ ఆదేశించారు. పాడేరు నియోజకవర్గం తహసీల్దార్లు, సెక్టర్ అధికారులతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల్లో ఉన్న సౌకర్యాలపై ఖచ్చితమైన సమాచారం అందించాలని అన్నారు. సెక్టార్ అధికారులు పోలింగ్ సిబ్బంది రవాణాకు అవసరమైన బస్సులు, జీపులకు ప్రతిపాదనలు ఇచ్చారని, ఆయా రూట్లలో బస్సులు, జీపులు వెళ్లడానికి అనుకూలంగా ఉన్నది లేనిది పరిశీలించాలని సూచించారు. పోలింగ్ అధికారులకు, సిబ్బందికి స్పష్టమైన వెలుతురు ఉండే విధంగా విద్యుత్ సౌకర్యం కల్పించాలని స్పష్టం చేశారు. స్వచ్ఛాలయాలు లేకపోతే కొత్తగా స్వచ్ఛాలయాల నిర్మాణాలు చేపట్టడానికి నిధులు విడుదల చేస్తామని అన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 20,000 వ్యయంతో స్వచ్ఛాలయాలు నిర్మించాలని అన్నారు. పోలింగ్ కేంద్రాల పైకప్పులు సక్రమంగా లేకపోతే మరమ్మతులు చేయడానికి నిధులు ఇస్తామని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాలు గ్రౌండ్ ఫ్లోర్లో మాత్రమే ఉండాలని స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల దూరంలో పొలిటికల్ పార్టీల కార్యాలయాలు లేకుండా తగిన చర్యలు చేపట్టాలని చెప్పారు.